మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, ఆలకించుడి. మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించియున్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తలనెరసిన ముసలివాడను. నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చితిని. ఇదిగో నేనున్నాను. నేనెవని ఎద్దునైనను తీసుకొంటినా, ఎవని గార్ధబమునైనను పట్టుకొంటినా, ఎవనికైనను అన్యాయము చేసితినా, ఎవనినైనను బాధపెట్టితినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనను లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఇత్తుననెను. నీవు మాకు ఏ అన్యాయమునైనను ఏ బాధనైనను చెయ్యలేదు. ఏ మనుష్యుని యొద్ద కాని నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా, అతడు, అట్టిది నా యొద్ద ఏదియూ మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించినవాడును ఈ దినమున మీ మీద సాక్షులయ్యున్నారు అని చెప్పినప్పుడు, సాక్షులే అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. మరియు సమూయేలు జనులతో ఇట్లనెను, మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశములో నుండి రప్పించినవాడు యెహోవాయే కదా. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచియుండుడి. యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొరపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చి ఈ స్థలమందు నివసింపజేసిరి. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరిచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సీసెరా చేతికిని, ఫిలిష్తీయుల చేతికిని, మోయాబురాజు చేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసిరి. అంతట వారు, మేము యెహోవాను విసర్జించి బయలుదేవతలను అష్టారోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి. మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మును విడిపించిన ఎడల మేము నిన్ను సేవించదమని యెహోవాకు మొరపెట్టగా, యెహోవా యెరుబ్బయలును బెదానును యెఫ్తాను సమూయేలును పంపి నలుదిశలా మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను ఆయన కాదు, ఒక రాజు మమ్మను ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి.